నమస్తే కృష్ణ శర్మ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఆయన పరిస్థితి ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నోళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నారు, ప్లస్ జంప్ అయిపోతున్నారు వేరే పార్టీల్లోకి. సో వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒకవేళ జగన్ మళ్ళా భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? చూడండి, ఈ అధికారం అనేది ఏదైతే ఉందో అది ఒక అయస్కాంతం లాంటిది. ఆ అయస్కాంతం చుట్టూ ఇనుప ముక్కలన్నీ వచ్చి అతుక్కుంటాయి. ఈరోజు అయస్కాంతం అనేది ఒక అధికారం, అది చంద్రబాబు నాయుడు వద్ద ఉంది. అందుకే ఆయన చుట్టూ ఆటోమేటిక్గా ఈ ఇనుప ముక్కలన్నీ వచ్చి అతుక్కోవడం అనేది సహజం. ఎలాగైతే మనకు ఒక సామెత ఉంది, ఎక్కడైతే బావిలో నీళ్లు నిండి ఉంటాయో అక్కడ కప్పలు బెకబెకమంటూ నిండుగా ఉంటాయి. అదే బావి ఎండిపోయినప్పుడు అందులో ఒక కప్ప కూడా కనిపించదు. ఇదంతా కూడా కప్ప నీటి సిద్ధాంతం ఏంటంటే, ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ కప్ప ఉన్నట్టే, ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడే రాజకీయ నాయకులు ఉంటారు. ఎవరు త్యాగాలు చేయడానికి వాళ్ళు ఏమి పార్టీలో రాజకీయాల్లోకి వెళ్ళరు, భోగాల కోసమే వెళ్తారు. త్యాగరాజులు ఉండరు ఇక్కడ, అందరూ భోగరాజులే ఉంటారు ఇక్కడ రాజకీయాల్లో, ఈరోజు రాజకీయాల్లో. ఆ విధంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం ఉంది, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఆ మంది మార్బలం కోసం, ఆ గన్మ్యాన్ల కోసం, ఆ డబ్బు కోసం, కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ పరపతి కోసం, మరొకటైతేనేం ఇతర అన్ని రకాల సదుపాయాల కోసం కావచ్చు, వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరారు. ఈరోజు తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అసలైన విధేయులు ఎవరు, అసలు కాని విధేయులు ఎవరు. చూశారుగా, వారి సొంత చెల్లి ఈరోజు పదవి పోయిందనగానే వదిలేసింది. అంటే అంతకు ముందు నుంచే వారికి కొన్ని గొడవలు ఉన్నాయి. కానీ అధికారం పోయేటప్పటికీ సొంత వారు కూడా నా అనే అనుకున్న వారు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాయి. ఇది లోక ధర్మం, కలియుగంలో ఇలా జరుగుతూ ఉంటుంది. మనందరం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది చూసాం. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారి చుట్టూ ఒక్కరు కూడా ఉండేవారు కాదు. ఆయన ఢిల్లీలో ఒక గదిలో, ఒక ఎంపీ గారి క్వార్టర్లో, సెక్యూరిటీ గార్డు ఉండే గదిలో ఆయన ఒక చిన్న సంచి వేసుకొని అందులో ఉండేవారు. ఆ రోజు ఆయన ఒక 30 సంవత్సరాల క్రితం. ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తే ఈరోజు ఆయన చుట్టూ కొన్ని వేల మంది, వందల మంది, లక్షల మంది మూగుతున్నారు. అది మోడీ గారికి వచ్చిన గొప్పతనమే. కానీ మోడీ గారు కూర్చున్న స్థానం బలం అది. అంటే ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన చుట్టూ వచ్చి ఈగలు, బెల్లం చుట్టూ ఎలాగైతే ఈగలు మూగుతాయో అలా వచ్చి మూగుతాయి. ఆ గొప్పతనం ఈగలది కాదు, బెల్లంది. బెల్లం రుచిది. ఈగలు గొప్పవని మనం అనుకుంటే, తన మీద వాడుతున్న ఈగలన్నీ చాలా గొప్పవి, పవిత్రమైనవి అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అలాగే అధికారం ఉన్నప్పుడు వీళ్ళందరూ వస్తుంటారు, పోతూ ఉంటారు. నాయకత్వం అనేది శాశ్వతం. ఎవరైతే నీ కోసం అండగా నిలబడ్డారో వారికి నువ్వు రేపొద్దున నీకు అధికారం వచ్చినప్పుడు వారిని చూసుకోవడం అనేది న్యాయమైన కోరిక. వారు ఆశిస్తారు రేపొద్దున. ఈరోజు ఎప్పుడైతే కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కష్టాల్లో ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఎవరైతే అండగా నిలబడతారో వారిని గుర్తించి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మంచి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నాయకుడిగా ఆయనకు ఒక బాధ్యత. 2019లో ఈ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి గతంలో 5 సంవత్సరాలు ఎవరైతే అండగా నిలుచున్నారో వారికి సరైన విధంగా దక్కలేదు, ప్రాధాన్యత దక్కలేదు అన్న ఒక అసంతృప్తి అయితే ఉన్నది. అది ఎవరైనా చెప్తారు, ఎవరైనా చెప్పగలరు. అసంతృప్తి ఉన్నది. మధ్యలో వచ్చిన వారు కావచ్చు, అధికారం తాయిలాల కోసం వచ్చిన వారు కావచ్చు, వారు పదవులు అనుభవించారు. ఓడ దాటాక, ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు తగలేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని ఇప్పుడే గుర్తించి ముందుగానే జాగ్రత్త పడి తనకు విధేయులు ఎవరు, తన మాట వినేవారు ఎవరు, ఇలాంటివి గుర్తించినప్పుడే ఒక లీడర్ అనేవాడు ఎమర్జ్ అవుతాడు. ఇలాంటివి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కేసీఆర్ గారి చుట్టూ ఒకప్పుడు మంది మార్బలం, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ మంది మార్బలం అంతా రేవంత్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతోంది. ఇదంతా అధికారం కావచ్చు, ఇదంతా కూడా శాశ్వతం అనుకోవడం భ్రమ. ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండాల్సింది ఈ నేతలు కాదు, ప్రజలు. ఆయనకి ప్రజలు ఎంతమంది, ఆయన వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతమంది వస్తున్నారు, ఆయన కోసం ప్రజలు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఆయన కోసం ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఆదుకుంటున్నారు,
వారి సమస్యలను ఆయన ఎలా అడ్రస్ చేస్తున్నారు, ఇది ముఖ్యం. నీ చుట్టూ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, 20 మంది ఎమ్మెల్యే, ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడికి వస్తాడు. ఈ వెనకటిలాగా ఇప్పుడు సిద్ధాంత రాజకీయాలు లేవు. ఒక పార్టీలోనే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్న నాయకులు ఈరోజు ఎవరు కనిపించరు. ఒక పార్టీలో మహా అయితే ఒక టర్మ్ ఉంటాడు, రెండో టర్మ్ గాలి చూసుకుంటాడు, పలానా పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పగానే ఆ పార్టీలోకి వెళ్ళి టికెట్ తీసుకొని గెలుస్తున్నాడు. అలాంటి వాళ్ళని మనం చూసాం. కొంతమంది ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డి గారి టర్ములో వారు ఎంపీగా అయ్యారు, మళ్ళీ అదే టికెట్టు అదే స్థానం నుంచి టీడీపీ నుంచి తీసుకొని మళ్ళీ ఎంపీలుగా గెలిచి ఈరోజు పార్లమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు, ఎక్కడో కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ చుట్టూ ఉన్న వాళ్ళ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతం కాదు. విజయసాయి రెడ్డి కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వీళ్ళందరూ శాశ్వతం కాదు. నీ వెనుక నడిచి వచ్చే జనమే శాశ్వతం. వాళ్ళు నీ వెంట నడిచినంత కాలమే వీళ్ళందరూ వస్తారు. అంతేగాని వచ్చిపోయే చుట్టాల్లాగా ఓ చుట్టపు చూపుగా వస్తుంటారు పోతుంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోవడం సమయం వృధా చేసుకోవడమే అని చెప్పవచ్చు. ఆ ముక్క జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇటీవల చెప్పడం జరిగింది. ఫలానా ఎమ్మెల్యే వెళ్ళిపోయారా అంటే వెళ్తే వెళ్ళనివ్వండి, వస్తారు పోతుంటారు, ఇది అంతా శాశ్వతం కాదు అని ఆయనే చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లీడర్గా ఎమర్జ్ అయ్యేవారు ఇలాంటివి పట్టించుకోకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న వాళ్ళు గతంలో లేరు. ఆయన జైల్లో పడ్డప్పుడు ఎవడూ రాలేదు, ఈరోజు ఆయన చుట్టూ మూగుతున్నారు. అదేంటంటే అధికారం అనేది ఒక అయస్కాంతము, దాని చుట్టూ ఇనుప ముక్కలు వచ్చి అతుక్కుంటాయి. ఆ ఇనుప ముక్కలు చాలా గొప్పవి అనుకోవడం మన భ్రమ.